వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. బట్ ఒక ఏజ్ వరకు ఏమంటారు బెడ్ వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఏజ్ ఎక్కువ అవుతున్నా కూడా 10 years 12 years 15 years వస్తున్నా కూడా వాళ్ళు బెడ్ వెయిట్ చేస్తున్నారంటే కానీ ఏదో ప్రాబ్లం ఉన్నట్టే లెక్క. బట్ దీనికి ఒక చిన్న చిట్కా చెప్తాను. అట్ ద సేమ్ టైం హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అని చెప్పేసి అంటున్నారు సీనియర్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ రామకృష్ణ గారు. సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ నమస్తే సార్. చిన్నపిల్లలు అంటే ఒక 4 years 5 years వరకు బెడ్ వెయిట్ చేస్తున్నారంటే మనం సరే వాళ్ళు చిన్నపిల్లలు కానీ తెలియక పోస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. అవును సార్. బట్ 10 years 12 years 15 years వచ్చినా కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. బట్ తల్లిదండ్రులు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళకి ఒక సింపుల్ చిట్కా కూడా చెప్తా అంటున్నారు వాళ్ళు చేయకుండా ఉండడానికి. అట్ సేమ్ టైం హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్ అంటున్నారు. సో ఏంటి దాని గురించి ఆ చిట్కా చెప్పిన తర్వాత అసలు ఎందుకు చేస్తున్నారో మాట్లాడుకుందాం సార్. సార్ సింపుల్ సార్. బెడ్ వెట్టింగ్ అంటే చిన్నపిల్లలు 5 years వరకు బెడ్ వెట్టింగ్ అంటే పక్కదడపడం అనేది కామన్. 5 years తర్వాత 7, 9, 11, 12 ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా బెడ్ వెట్టింగ్ పక్కదడుపుతున్నారంటే అది అన్కామన్. సో అప్పుడు మనం దానికి మాత్రం కంపల్సరీ ఈ కొన్ని మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. దీనికోసం మీకు ఒక చక్కనైన చిట్కా చెప్తాను మీకు. ఓకే, చక్కనైన చిట్కా చెప్తాను. ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ చిట్కా జస్ట్ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. మనం ఎవరైనా చేసుకోవచ్చు. మీరు గ్రామాలలో ఉన్నా చేసుకోవచ్చు, సిటీలో ఉన్నా చేసుకోవచ్చు. ఇంకొకటి ఈ చిట్కా తీసుకోవడం వల్ల బెడ్ వెట్టింగ్ అనే కాదు, పిల్లల్లో వాళ్ళ యొక్క మేధస్సు కూడా పెరుగుతుంది. ఇంకొకటి ప్రాపర్గా ఆహారం తీసుకోవడము, ఇవన్నీ అంటే అపిటైట్, కొంతమంది పిల్లలకు ఆకలి లేదు అని అంటున్నారు కదా, అది కూడా తగ్గిపోతుంది. ఈ చిట్కా వాడడం వల్ల బెడ్ వెట్టింగ్ తగ్గిపోతుంది. ఇంకా వేరే పిల్లలకు ఉన్న సమస్యలన్నీ నార్మల్ అయిపోతాయి. ఓకే, ఏం సార్ చిట్కా? ఏం చిట్కా అంటే సింపుల్ సార్. మనము వాల్నట్ అంటారు కదా, వాల్నట్ అంటే అక్రోట్ ఒక 2 అక్రోట్స్ తీసుకోండి. అక్రోట్తో సహా మనం ఏం చేయాలి అని అంటే, మనకి ఇప్పుడు పాపీ సీడ్స్ అంటారు, గసగసాలు అంటారు, ఐడియా ఉందా? గసగసాలు. ఓకే. దాంతో పాటు పంప్కిన్ సీడ్స్ అంటారు కదా. పంప్కిన్ సీడ్స్ అని అంటే గుమ్మడికాయ గింజలు, విత్తనాలు. గుమ్మడికాయ విత్తనాలు కూడా తీసుకోండి. దాంతోపాటు రేజిన్స్ అంటారు. రేజిన్స్ అంటే మన కిస్మిస్లు అంటారు కదా, సింపుల్ అవి. ఇవన్నీ అంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. దాంతో పాటు తేనె, దాంతో పాటు కొంచెం పాలు, కొంచెం బాదాం, ఇవన్నీ తీసుకోవాలి సార్. ఇవన్నీ తీసుకొని మనం ఒక చిన్న మిశ్రమం తయారు చేసుకోవాలి. ఎలా అంటే గ్రైండర్ తీసుకోండి సార్. కొంచెం గసగసాలు వేయించేసేయాలి. దాని తర్వాత మీకు చెప్పడం మర్చిపోయినాను, బ్లాక్ సెసమ్ సీడ్స్ అంటే నల్ల నువ్వులు, అవి కూడా తీసుకోండి. 2 కలిపి వేయించేసేసింది. అవి వేయించేసి పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత ఒక 2 రోజుల ముందో లేకపోతే ఒక రోజు ముందు రాత్రిపూట మనం ఏం చేయాలంటే ఒక 2 అక్రోట్స్ అంటే మన వాల్నట్స్, దాంతోపాటు ఒక 5-6 కిస్మిస్లు నానబెట్టేసేయండి. అవి నానబెట్టేసిన మిశ్రమము, ఇంకా ఈ గ్రైండ్ చేసిన మిశ్రమము, ఇవి 2 కలుపుకొని పాలల్లో, ఒక గ్లాస్ పాలల్లో ఈ పేస్ట్ వస్తుంది కదా, ఈ మిశ్రమం మనం తయారు చేసింది, ఈ బ్లాక్ సీడ్స్ తోటి తయారు చేసిన నువ్వులతో తయారు చేసింది, ఇంకా మనం అక్రోట్, ఇంకొకతో పాటు రైజిన్స్, ఇంకా పంప్కిన్ సీడ్స్, ఇంకొకటి గసగసాలు, ఇవన్నీ పాలల్లో కలుపుకొని కొంచెం హనీ, ఓకే అంటే ఒక 2 స్పూన్ల హనీ అందులో వేసేసి, దాంతోపాటు కొంచెం బెల్లం కలిపేసి గోరువెచ్చని పాలల్లో కలిపి తాగిపిస్తే ఏమవుతుందంటే పిల్లల్లో రాత్రిపూట పక్క దడుపుకోవడం తగ్గిపోతుంది. ఓకే, హౌ సార్, హౌ ఇస్ పాసిబుల్ అంటే సార్ సింపుల్. ఇప్పుడు వాల్నట్స్లో ఏముంటుందంటే, మనం ఒక్కొక్క దాన్ని చూసుకుంటే వాల్నట్స్లో ఏముంటుందంటే మెగ్నీషియం ఉంటుంది, దాంతోపాటు జింక్ ఉంటుంది, దాంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ జింక్ అనేది ఏం చేస్తుంది, అసలు ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది అనే దానికి కూడా చెప్దాం మనము. ఈ జింక్ అనేది ఏం చేస్తుందంటే, జింక్ అనేది మన బ్రెయిన్కి సిగ్నలింగ్ వ్యవస్థ లాంటిది. సో మనం ఎప్పుడైతే మూత్రం పోవాలనుకున్నప్పుడు బ్రెయిన్ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. బ్రెయిన్ సిగ్నల్ ఇస్తే ఏమైపోతుంది, ఆటోమేటిక్గా బ్లాడర్కి అంటే మూత్రనాళం ఉంటుంది కదా, దానికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ పాస్ కాగానే మనం నిద్రలో వేసేసి ఏం చేస్తాం, మూత్రంకి వెళ్తాం. కానీ ఎప్పుడైతే ఈ జింక్ లోపం ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఈ సిగ్నలింగ్ వ్యవస్థ, బ్రెయిన్ టు బ్లాడర్ సిగ్నలింగ్ వ్యవస్థ లోపం ఉన్నప్పుడు కానీ ఏమైపోతుంది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోయేసరికి బాబు రాత్రిలో పక్కదలుపుతాడు. ఓకే. సో మనం ఈ అక్రోట్లో అంటే వాల్నట్లో జింక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ సిగ్నలింగ్ వ్యవస్థ అనేది నార్మల్ అవుతుంది. ఓకే. మళ్ళీ దాంట్లో ఇంకొకటి మీకు మెగ్నీషియం, ఫుల్ మెగ్నీషియం ఉంటుంది. మన మజిల్కి, కండరాలకు కావాల్సింది ఏంటండి, మెగ్నీషియం కావాలి. సో మెగ్నీషియం ఏం చేస్తుంది అంటే మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది. బ్లాడర్ ఎప్పుడైనా కానీ
కాంట్రాక్షన్ అంటే ప్రెషర్ ఎక్కువ అయితే కాంట్రాక్షన్ అయిపోతే ఏమవుతుంది అంటే బ్లాడర్ మీద ప్రెషర్ పడడం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు స్ప్లింటర్ మజిల్ అంటే మూత్రనాళము లూజ్ అయిపోయి అంటే రిలాక్స్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మెగ్నీషియం ఏం చేస్తుంది అంటే ఈ వీక్ ఉన్న మజిల్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో అది కూడా రిచ్ ఉంటుంది కాబట్టి మెగ్నీషియంలో. సో వాళ్ళంటే అట్లా మనకి హెల్ప్ చేస్తుంది. సో దాంతో పాటు మనం ఈ రైజిన్స్ అన్నాం కదా, మనము ఈ కిస్మిస్లు అన్నాం కదా, దాంట్లో కూడా ఎక్కువ మెగ్నీషియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దాంతోపాటు ఈ బాదం కూడా ఏంటంటే మజిల్ స్ట్రెంగ్తన్కి, ఏ మజిల్ అయినా హార్ట్ మజిల్కైనా మంచిది, ఏ మజిల్కైనా కానీ బాదం మంచిది. అంటే ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ దానిపైనే ఈ మూత్ర నాళము కానీ యూరినరీ బ్లాడర్ మూత్రాశయం మీద ఆధారపడుతుంది. సో ఇదంతా మజిల్ మీద డిపెండెంట్. ఇంకొకటి బ్రెయిన్ మీద డిపెండెంట్. సో బ్రెయిన్కి కావాల్సింది ఏంటి సిగ్నలింగ్ వ్యవస్థ, దానికి కావాల్సింది ఏంటి జింక్, అది ఇందులో ఉంటుంది. సో మజిల్ మీద డిపెండ్ అంటే దానికి కావాల్సింది ఏంటి మెగ్నీషియం, అది కూడా అక్రోట్లో ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకు ఈ రైజిన్స్ కానీ అక్రోట్ కానీ లేకపోతే ఈ మనం చెప్పినాక పంకిన్ సీడ్స్ కానీ ఇంకొకటి పాపీ సీడ్స్ అని చెప్పినాం గసగసాలు కానీ, ఇవన్నీ రిచ్ సోర్స్ ఆఫ్ జింక్, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కలుపుకొని తీసుకోవడం వల్ల మనకు ఒక ఉపశమనం లాగా, రిలీఫ్ లాగా తగ్గుతుంది. మనం ఇది కంటిన్యూస్గా ఒక రోజు చేసేసి వదిలేయద్దు. కంపల్సరీ మనం ఒక 21 days 45 days ఇలా రెగ్యులర్గా చేస్తుంటే ఫస్ట్ ఒక పేస్ట్ చేసుకోండి, పాలు తీసుకోండి, కొంచెం బెల్లం వేసేసుకోండి, దానిలో కొంచెం హనీ వేసేసుకోండి. ఆ మిశ్రమాన్ని పంకిన్ సీడ్స్తో చేసిన మిశ్రమాన్ని, తర్వాత ఈ పాపీ సీడ్స్తో చేసిన మిశ్రమాన్ని అందులో కలిపేయండి. 2 వాల్నట్స్ మనం ముందు రోజు నానబెట్టుకునే ఉంటాయి కదండి, అది కూడా అందులో వేసేసి కలిపేసి తాగేసేసి. సో పిల్లలకి స్వీట్గా ఉంటుంది, టేస్టీగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సో దానివల్ల ఇంప్రూవ్ అవుతుంది. ఓకే సార్. సో అది సార్ సంగతి. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి అసలు చాలా మంది తల్లిదండ్రులకు యూజ్ అయ్యే ది బెస్ట్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.